హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పాలకోవా మిల్క్ పౌడర్తో చాలా టేస్టీగా స్పీడ్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము. పాలు 1 లీటరు, యాలకుల పొడి, మిల్క్ పౌడర్ 200 గ్రామ్స్, షుగర్ వచ్చేసి 200 గ్రామ్స్, వెనిగర్ కానీ లెమన్ జ్యూస్ కానీ 3 టీ స్పూన్స్, బటర్ ఆర్ గీ వచ్చేసి 2 స్పూన్స్, లేదంటే కాస్త ఎక్కువైనా పర్లేదండి, మనకు కావాల్సినంత మనం వేయచ్చు. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే ఏదైనా వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకొని అది కరిగాక అందులో 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. పాలకోవా కోసం మిగిలిన 1/2 లీటర్ వరకు మనం పాలు తీసుకున్నాం కదా, ఆ పాలని మిల్క్ పౌడరు కలుపుకోవడానికి యూజ్ చేస్తామండి. ఈ మిల్క్ పౌడరు బాగా విస్కర్తో కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది, ఉండలుగా ఉండిపోతుంది అనమాట. మనం బాయిల్ అయ్యే పాలలో మనం మిల్క్ పౌడర్ వేసినా కూడా అది కాస్త ఉండలుగా అట్లే ఉండిపోతుంది అనమాట. అందుకని ముందుగా మనం పాలలో కలుపుకున్న తర్వాత ప్యాన్లో మనం యాడ్ చేసుకోవచ్చు ఈ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని. ఈ మిల్క్ పౌడర్ మిశ్రమం వేసిన తర్వాత వితిన్ 20 మినిట్స్లోనే మనకు పాలు చిక్కగా అయిపోతాయండి. మనం పాలతో చేసేదానికంటే కూడా ఇది చాలా స్పీడ్గా అయిపోతుంది. మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల చాలా తొందరగా పాలు దగ్గరగా అయిపోతాయి అన్నమాట. మనం పాలతో చేస్తే 1 లీటర్ పాలైనా కూడా మనకు అట్లీస్ట్ 1.5 అవర్ అయినా టైం పడుతుంది. ఇదైతే 20 మినిట్స్ 30 to 40 మినిట్స్లో మనకు అయిపోతుందండి. సో దాంట్లో మనము యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయ్యే పాలు అయితే దగ్గరగా అవుతాయండి, ఉడుకుతూ దగ్గరగా అయిపోతాయి. దగ్గర అయిన తర్వాత ఆ పాలలో మనం ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని లేదంటే వెనిగర్ని కానీ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కాసేపటికి మనకి పాలు విరగడం స్టార్ట్ అయిపోతుందండి. పాలు విరిగేటప్పుడు మనము 200 గ్రామ్స్ వరకు మనం షుగర్ తీసుకొని ఆ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ కూడా కరిగేంత వరకు మనము కలుపుతూనే ఉండాలండి. ఈ పాలకోవా కోసం అయితే మనం వెడల్పాటి ప్యాన్ కానీ లేదంటే ఎక్కువ మందపాటి గిన్నెను అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే కాస్త కలపకపోయినా కూడా మనకి కింద పాలు అనేవి అడుగంటేస్తాయండి. కాబట్టి మనం మందమైన గిన్నె యూజ్ చేస్తేనే మేలు. మనం పాలలో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. మీరు చూస్తే పాలలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి, ఓన్లీ మనకి మిశ్రమం మాత్రం మిగిలింది. పాన్ కూడా అంటుకోకుండా పక్కకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి పాలకోవా రెడీ అయిపోయినట్టే, లేదంటే కాస్త బ్రౌన్ కలర్ అయినా చేంజ్ అయిపోతుందండి. అప్పుడు ఏదైనా మనం ఒక బాక్స్లో స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కానీ ఏదైనా సరే ఒక బాక్స్ తీసుకుని దానికి బటర్ యాడ్ చేసుకొని దాంట్లో మనం ఈ మిశ్రమాన్ని వేసేసి కాస్త గట్టిగా ఏదైనా స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రెస్ చేసుకున్న దానిపైన మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ పెట్టేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని దానిని కూడా కొంచెం అలా ప్రెస్ చేసుకొని ఒక 1 అవర్ పాటు బయటైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకుంటే మనకి పీసెస్ కట్ చేసేటప్పుడు చాలా ఈవెన్గా వస్తాయన్నమాట. పాలకోవా వేసాక మనం అలా ఒకసారి ట్యాప్ చేసి దాన్ని కాస్త ప్రెస్ చేసుకొని పాలకోవాని దాని మీద అంతా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మనకు హాఫ్ అన్ అవర్ వరకు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి, తొందరగా సెట్ అవుతుందని చెప్పి. పాలకోవా అయితే మనం బయట కొనాల్సిన పనే లేదండి, ఇంట్లోనే హ్యాపీగా పిల్లలకి కూడా చేసి పెట్టచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది మంచి హెల్తీ కూడా, మనకి బయట దొరికేదానికంటే మనం ఇంట్లో చేసుకోవడం చాలా హెల్తీ. సో కాబట్టి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ అలా ప్రెస్ చేసుకొని ఫ్రిడ్జ్లోంచి తీసి మనం పీసుల కింద కట్ చేసుకోవడమేనండి. సో పీసులు అయితే ఇలా వచ్చాయి, కొన్ని అన్ఈవెన్గా కూడా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.